హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని బోలెడన్ని రెసిపీస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా, క్రిస్పీగా, చాలా త్వరగా తయారయ్యేటటువంటి ఇడ్లీ పిండి దోశ. ఓసారి మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనుకోండి, వెంటనే ఇలా దోశ తయారు చేసుకొని తినాలనిపిస్తుంది. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరి 6 ముక్కలు తీసుకోవాలి. అలాగే రుచికి సరిపోయేంత కల్లుప్పు తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసేసుకుందాము. అలాగే ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక క్యారెట్, అలాగే 1/4 ఇంచ్ అల్లము తీసి పెట్టుకుందాము. మనం తీసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే టమాటోస్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత మనం తీసుకున్నటువంటి క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. అలాగే అల్లంని కూడా తురిమి పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్నటువంటి అల్లం, ఆ తర్వాత క్యారెట్, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇందులో మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి అంటే పచ్చిమిర్చిలో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, సో మనము ఇప్పుడే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి కలుపుకున్న తర్వాత టేస్ట్ని చూసి యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ పిండిని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కలిసేలాగా మనము చక్కగా గరిటతో తిప్పుకుందాము. ఆ తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అదే అండి వంట సోడాని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా చక్కగా మనము కలిపి పెట్టుకుందాము. ఒకవేళ ఈ పిండి అనేది కొంచెం తిక్కుగా ఉన్నట్లయితే దీనికి సరిపోయేంత మోతాదులో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పిండి అయితే చక్కగా తయారైపోయింది. అలాగే ఈ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టమాటోస్ వచ్చేసి ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే అవి స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్యాన్ పైన. చూసారు కదా, ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మీ రుచికి తగ్గట్టు మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనము ఇలా రోస్ట్ అయ్యేలాగా కాల్చుకుందాము. అంతే అండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి, క్రిస్పీగా ఉండేటటువంటి ఇడ్లీ పిండితో దోశలు ఎంచక్కా తయారైపోయాయి కదా. ఇప్పుడైతే మనం వీటిని టేస్ట్ చేసేద్దాము. వావ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇడ్లీ పిండి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది, ఇడ్లీ పిండితో మనము బోలెడన్ని రెసిపీలు ఎలా చేసుకోవాలి అనేది నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీరు ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.